చలనం అనేది సాపేక్షం. ఈ చలనం అనే భావన స్థానభ్రంశం, కాలం, దూరం అనే అంశాల ఉమ్మడి ధర్మం. పిల్లలు, ఈ బంతి యొక్క దిశలను, అది ప్రయాణించే మార్గాన్ని గమనించండి. ఏ నుండి బి వైపు అది ప్రయాణించే మార్గం 80 మీటర్ల దూరం. అది ఒక్కొక్క బిందువు వద్ద ఒక్కొక్క దిశలలో మనం ఉండడాన్ని మనం ఈ విధంగా గమనించవచ్చు. అందుకే దిశ లేదు, కావున దీనిని అదిశ అని అంటాము. అదేవిధంగా ఏ నుండి బికి షార్టెస్ట్ డిస్టెన్స్, తక్కువ దూరాన్ని ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ దూరాన్ని మనం స్థానభ్రంశం. ఇక్కడ అన్ని బిందువుల దగ్గర ఒకే దిశ ఉంది. యాభై మీటర్ల స్థానభ్రంశ, దీనిని సదిశ అని అంటాము. పిల్లలు, ఇక్కడ ఇల్లు, పాఠశాల, బడి. ఇంటి నుంచి స్వాతి అనే అమ్మాయి బయలుదేరింది. పాఠశాల చేరిన తర్వాత తను జామెట్రీ బాక్స్ మర్చిపోయానని గుర్తు తెచ్చుకొని తిరిగి తన ఇంటికి ఈ విధంగా వేరే మార్గంలో బయలుదేరింది. స్వాతి మొత్తం ప్రయాణించిన దూరం 1700 మీటర్లు. స్వాతి యొక్క స్థానభ్రంశం 0. దూరం 2 బిందువుల మధ్య గల అసలైన మార్గం పొడవును దూరం అని అంటాము. స్థానభ్రంశం 2 బిందువుల మధ్య గల చిన్నదైన మార్గం పొడవును స్థానభ్రంశం అని అంటాము. చలనమనే ఈ సాపేక్ష భావనను స్థానభ్రంశం, కాలం, దూరం అనే అంశాల యొక్క ఉమ్మడి ధర్మంగా మనం ఇంతవరకు నేర్చుకున్నాము.